ఈ వీడియోలో మనం ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ని ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాము. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్లో ట్రేడింగ్ వ్యూ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ అనేది వస్తుంది. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ మనం ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయగానే మనకి పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. దీంట్లో మెయిన్గా మనకి ప్రొడక్ట్స్లో సూపర్ చార్ట్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ప్రొడక్ట్స్లో సూపర్ చార్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకి చార్ట్ అనేది బై డిఫాల్ట్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మన జీమెయిల్తో మనం సైన్ ఇన్ అనేది చేసుకోవాలి. సైన్ ఇన్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక లోగో వస్తుంది. ఇక్కడ మనం లోగో పెట్టుకుంటే లోగో వస్తుంది. బై డిఫాల్ట్ లోగో ఉండదు కాబట్టి మనం ఏదైతే ఒక నేమ్ ఇస్తామో ఆ నేమ్తో ఇక్కడ ఒక లెటర్ అనేది వస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒక యూజర్ నేమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకి యూజర్ నేమ్ మీద మౌస్ పెట్టినప్పుడు పక్కన ఒక చిన్న బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి యువర్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఫ్రీ ట్రేడింగ్ వ్యూలో మనం సపరేట్గా 2 విండోస్ ఓపెన్ చేస్తే మనకి ఒక విండోలో ట్రేడింగ్ వ్యూ అనేది లాగౌట్ అయిపోతుంది. అలా కాకుండా ఫ్రీ ట్రేడింగ్ వ్యూ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ యువర్ ప్రొఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేసి ఇలా మనం ఇంకో ట్యాబ్లో ట్రేడింగ్ అనేది ఓపెన్ చేసి మళ్ళీ ప్రొడక్ట్స్లో సూపర్ చార్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మనకు కావాల్సిన చార్ట్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఇలా 2 ట్యాబ్స్ ఓపెన్ చేస్తే ప్రాబ్లం ఉండదు. అలాగని 3 ట్యాబ్స్ ఓపెన్ చేసినా మళ్ళీ లాగౌట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఓన్లీ 2 ట్యాబ్స్ అయితే మనం చక్కగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక చిన్న యారో మార్క్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆటో సేవ్ అనేది డిఫాల్ట్గా ఎనేబుల్లో ఉంటుంది. ఈ ఆటో సేవ్ అనేది ఎప్పుడు కూడా డిజేబుల్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఆటో సేవ్ అనేది డిజేబుల్లో పెట్టుకుంటామో మనం 2 డిఫరెంట్ ట్యాబ్స్లో కూడా ఏ వర్క్ చేసినా అక్కడ ఆ వర్క్ మాత్రమే ఉంటుంది. ఒక దాంట్లో చేసిన వర్క్ ఇంకో దాంట్లో రిఫ్లెక్ట్ అవడం అనేది జరగదు. కాబట్టి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఆటో సేవ్ అనేది మనం డిజేబుల్లో పెట్టుకోవాలి. ఫ్రీ ట్రేడింగ్ వ్యూలో మనకి ఓన్లీ 2 ఇండికేటర్స్ మాత్రమే అలో చేస్తారు. అలాగే ఇక్కడ మనకి రైట్ సైడ్ ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి వాచ్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రీ యూజర్స్కి ఒక వాచ్ లిస్టే వస్తుంది. ఈ ఒక వాచ్ లిస్ట్ మనం ఎట్ ఏ టైము ఒక 30 స్టాక్స్ అనే వాటిని మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంటుంది. ఇది యాడ్ సింబల్. ఈ యాడ్ సింబల్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన స్టాక్స్ని, ఫ్యూచర్స్ని, క్రిప్టోస్ ఇలా ఏవి కావాలంటే అవన్నీ ఇక్కడ మనం సెర్చ్లో టైప్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే పర్టికులర్గా ఆప్షన్స్ కావాలి అంటే మాత్రం ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్స్ని మనం టైప్ చేస్తే అప్పుడు మాత్రమే మనకు ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనం ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోకుండా ఏదన్నా ఆప్షన్స్ని ఎంటర్ చేయడానికి ట్రై చేస్తే మనకు ఆప్షన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవ్వవు. పర్టికులర్గా ఆప్షన్స్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఆప్షన్స్ ట్యాబ్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాతే మనకు కావాల్సిన ఆప్షన్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. వాచ్ లిస్ట్ కింద మనకి అలర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం ఏదన్నా ఇండికేటర్లో అలర్ట్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఫ్రీ యూజర్స్కి ఓన్లీ ఒక్క అలర్టే వస్తుంది. 1 టైం మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో ఆ అలర్ట్ ట్రిగర్ అయిన తర్వాత మళ్ళీ అలర్ట్ కావాలంటే మళ్ళీ రీక్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఒక టూల్ బార్ అనేది ఉంటుంది. ఈ టూల్ బార్లో మనకి చాలా డిఫరెంట్ టూల్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూల్లో మనకి ట్రెండ్ లైన్స్, హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్, ఛానల్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అనేవి ఉంటాయి. ఇట్లా ప్రతి ఒక్క దాంట్లోనూ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఫిబొనాకీ టూల్స్ ఉంటాయి, గ్యాన్ టూల్స్ ఉంటాయి. ఇందులో మెయిన్గా మనకి 5th దాంట్లో ఇక్కడ యాంకర్డ్ వీవ్యాప్, ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్ అని వాల్యూమ్ ఇండికేటర్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇవి ఫ్రీ యూజర్స్ కూడా వర్క్ అవుతాయి. ఏదైనా ఒక టూల్ని మనం ఇలా డ్రా చేసినప్పుడు దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఇక్కడ పక్కనే ఓపెన్ అవుతాయి. సో ఈ టూల్కి సంబంధించిన సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ సెట్టింగ్స్ మనం ఇక్కడి నుంచే సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఈ టూల్ మనకు ఇప్పుడు అవసరం లేదు, మనం డిలీట్ చేయాలి అంటే ఆ టూల్ని ఇక్కడ మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టూల్ బార్లో కూడా మనకి డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద కూడా మనం క్లిక్ చేసుకుని ఇక్కడ రిమూవ్ డ్రాయింగ్స్ అని క్లిక్ చేస్తే మనకి చార్ట్ మీద ఉన్న డ్రాయింగ్స్ అనేవి డిలీట్ అవుతాయి. పర్టికులర్గా నేను డ్రా చేసింది మాత్రమే డిలీట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏదైతే ఒక టూల్ని డ్రా చేస్తామో ఆ టూల్ని ఇక్కడ మాత్రమే మనం రిమూవ్ చేస్తే మనకి ఏ టూల్ రిమూవ్ చేయాలో ఆ టూల్ మాత్రమే పర్టికులర్గా ఇక్కడ మనకి డిలీట్ అవుతుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ ప్రైస్ స్కేల్ అనే ఆప్షన్ ఉంటుంది. జనరల్గా మనం ఫస్ట్ ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనేది ఓపెన్ చేయగానే ఈ చార్ట్ అనేది మనకి పైకి కిందకి అనేది మూవ్ అవ్వదు. ఓన్లీ ముందుకి వెనక్కి మాత్రమే మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ ఇది ప్రైస్ స్కేల్. ఈ ప్రైస్ స్కేల్ మీద మనకి ఏ అండ్ ఎల్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2 ఎప్పుడూ కూడా డిజేబుల్లోనే ఉండాలి, ఎనేబుల్ చేసుకోకూడదు. ఈ ఏ అనేది కనుక ఎనేబుల్ అయ్యి ఉంటే మనకి చార్ట్ అనేది పైకి కిందకి మూవ్ అవ్వదు. కాబట్టి మనం ఇక్కడ ఈ ఏ అనే ఆప్షన్ డిజేబుల్ చేసుకుంటే అప్పుడు మనకి చార్ట్ అనేది పైకి కిందకి మూవ్ అవుతుంది. మనకి ఎప్పుడైనా చార్ట్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఇలా గజిబిజిగా వస్తే
జస్ట్ ఒక్కసారి ఏ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రీసెట్ అవుతుంది. మళ్ళీ మనం యూస్ చేసుకోవడానికి ఈ ఏ అనేదాన్ని డిజేబుల్ చేసుకుంటే మనకి చార్ట్ అనేది పైకి కిందకి మూవ్ అవుతుంది. ఈ ప్రైస్ స్కేల్ మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇన్వర్ట్ స్కేల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇన్వర్ట్ స్కేల్ అనేది క్లిక్ చేస్తే మనకి చార్ట్ అనేది ఇన్వర్ట్ అవుతుంది. ఇన్వర్ట్ స్కేల్ అనే ఆప్షన్ కూడా మనం అవసరమైనప్పుడు యూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇన్వర్ట్ స్కేల్ కావాలి అన్నప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇన్వర్ట్ స్కేల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే చార్ట్ అనేది ఇన్వర్ట్ అవుతుంది. ఈ బాటంలో మనకి యూటీసీ అని ఉంటుంది. ఈ యూటీసీ ఏంటంటే మనం ఏ కంట్రీలో అయితే ఉన్నామో ఆ కంట్రీ యొక్క టైం జోన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈటీహెచ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈటీహెచ్ అంటే ఎక్స్టెండెడ్ ట్రేడింగ్ అవర్స్, ఆర్టీహెచ్ అంటే రెగ్యులర్ ట్రేడింగ్ అవర్స్. జనరల్గా మనం ఆర్టీహెచ్ అనేది యూస్ చేస్తాము. బాటంలో ఇక్కడ మనకి 1 డే అనే ఆప్షన్ ఉంటుంది. 5 డే, 1 మంత్, 3 మంత్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సో 1 డే మీద క్లిక్ చేస్తే మనకి ఒక డే చార్ట్ మొత్తం ఒకేసారి కనిపిస్తుంది. 5 డేస్ మీద క్లిక్ చేస్తే 5 డేస్ యొక్క చార్ట్ అనేది మనకు ఒకేసారి కనిపిస్తుంది. అలా కాకుండా ఏదైనా ఒక స్పెసిఫిక్ డేట్ కావాలి అన్నప్పుడు ఇక్కడ గో టు అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన స్పెసిఫిక్ డేట్ ఇస్తే ఆ డేట్కి అనేది చార్ట్ డైరెక్ట్గా మూవ్ అవుతుంది. ఈ టాప్లో మనకి ఇక్కడ టైం ఫ్రేమ్ ఉంటుంది. 1 మినిట్, 3 మినిట్స్, 5 మినిట్స్ ఇలా మనం చార్ట్ని ఏ టైం ఫ్రేమ్లో పెట్టుకోవాలనుకుంటే ఆ టైం ఫ్రేమ్ అనేది మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్యాండిల్ స్టిక్ టైప్స్ ఉంటాయి. హైకెనాషి క్యాండిల్స్, నార్మల్ క్యాండిల్స్, బార్స్ ఇలా రకరకాల క్యాండిల్ స్టిక్స్ అనేవి ఉంటాయి. జనరల్గా అందరూ క్యాండిల్ స్టిక్స్ని యూస్ చేస్తారు కాబట్టి మనం జనరల్గా క్యాండిల్ స్టిక్స్ అనేది పెట్టుకుంటాము. ఇక్కడ మనకి ఇండికేటర్స్ అనే ట్యాబ్ ఉంటుంది. ఈ ఇండికేటర్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. సో మనకు కావాల్సిన ఇండికేటర్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిటర్స్ పిక్స్ అని ఉంటాయి. ఈ ఎడిటర్స్ పిక్స్ అంటే వేరే వాళ్ళు వాళ్ళ ఓన్గా డిజైన్ చేసిన ఇండికేటర్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ నుంచి కూడా మనం కొన్ని ఇండికేటర్స్ని మనకు ఏదైనా నచ్చితే ఆ ఇండికేటర్ మనం సెలెక్ట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. మనం ఏదైనా పెయిడ్ ఇండికేటర్స్ అనేవి తీసుకుంటే ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్న ఇండికేటర్స్ అనేవి మనకి ఇన్వైట్ ఓన్లీ ట్యాబ్లో వస్తాయి. ఇక్కడ మనకి సేవ్ ఇండికేటర్ టెంప్లెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మనం ఏదైనా ఒక ఇండికేటర్ని మనకు నచ్చిన విధంగా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దాన్ని సేవ్ ఇండికేటర్ టెంప్లెట్ మీద క్లిక్ చేసి రిమెంబర్ ఇంటర్వెల్, రిమెంబర్ సింబల్, మనం ఎప్పుడూ కూడా ఒకటే రకమైన స్టాక్నే చూస్తాము అనుకుంటే రిమెంబర్ సింబల్ పెట్టుకోవాలి. లేదంటే రిమెంబర్ సింబల్ అనేది డిజేబుల్ చేసుకోవాలి. మనం ఎప్పుడు ఒకటే టైం ఫ్రేమ్ వాడుతుంటే ఆ టైం ఫ్రేమ్ కావాలి అనుకుంటే రిమెంబర్ ఇంటర్వెల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే డిజేబుల్ చేసుకోవాలి. ఇక్కడ మనకు నచ్చిన లెటర్ ఏదో ఒక లెటర్ ఇచ్చుకొని ఇక్కడ సేవ్ అనేది క్లిక్ చేస్తే డిఫాల్ట్గా మనకి టెంప్లెట్ అనేది సేవ్ అవుతుంది. సేవ్ చేసుకున్న టెంప్లెట్ని మనం ఫేవరెట్లో పెట్టుకుంటే అప్పుడు ఇక్కడ మనకి ఈ లెటర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏదన్నా ఇండికేటర్ పొరపాటున డిలీట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన సెటప్ అనేది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. సో ఫ్రీ యూజర్స్కి ఒక ఇండికేటర్ టెంప్లెట్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ అయి ఉన్న టూల్ బార్ అనేది మన ఇక్కడ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఏవైతే టూల్ బార్స్ ఉన్నాయో అందులో మనం ఏవైతే మెయిన్గా టూల్స్ యూజ్ చేస్తామో వాటిని ఫేవరెట్స్గా యాడ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఒక టూల్ బార్ అనేది యాడ్ అవుతుంది. సో మనకు కావాల్సిన మనం పద్దాకా ఇందులో నుంచి వెతుక్కోకుండా ఫాస్ట్గా ఇక్కడ నుంచి మనం టూల్స్ అనే వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం యువర్ ప్రొఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ అండ్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేసినప్పుడు మనకి న్యూ ట్యాబ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ ప్రొడక్ట్స్లో మనకి క్యాలెండర్స్ ఉంటుంది. ఈ క్యాలెండర్స్ మీద క్లిక్ చేస్తే మనకి క్యాలెండర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఎప్పుడెప్పుడు న్యూస్లు ఉన్నాయి, ఏ డేట్లో ఉన్నాయి, ఏ టైంకి ఉన్నాయి కూడా వస్తుంది. ఇక్కడ మనం స్పెసిఫిక్గా ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీ చూస్ చేసుకోవచ్చు. లేదా ఎంటైర్ వరల్డ్ అని కొడితే అన్ని కంట్రీస్ న్యూస్ ఒకేసారి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ నేను స్పెసిఫిక్గా యూఎస్ఏ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి యూఎస్కి సంబంధించిన న్యూస్ అనేది ఏ టైంకి ఉంది, ఎప్పుడు ఉంది అనేది ఇక్కడ నాకు వస్తుంది. ఇక్కడ మనకి 3 బార్స్ అనేవి ఉంటాయి. ఈ 3 బార్స్లో ఒకటి మాత్రమే బ్లూ కలర్లో ఉంటే లో ఇంపార్టెన్స్, 2 బ్లూ కలర్లో ఉంటే మీడియం ఇంపార్టెన్స్, 3 బ్లూ కలర్లో ఉంటే హై ఇంపార్టెన్స్. ఎప్పుడైతే మనకి హై ఇంపార్టెన్స్, మీడియం ఇంపార్టెన్స్ ఉంటుందో ఆ టైంలో మనం కొంచెం ట్రేడ్ అనేది జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక్కడ మనకి ప్రొడక్ట్స్లో ప్రైసింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రైసింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ట్రేడింగ్ వ్యూ ప్రైస్ చార్ట్ అనేది వస్తుంది. ఎవరికైనా ట్రేడింగ్ వ్యూ సబ్స్క్రిప్షన్ కావాలి అంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అయితే మనకి ట్రేడింగ్ వ్యూ స్పెసిఫిక్గా ఆఫర్స్ ఇస్తూ ఉంటుంది. బ్లాక్ ఫ్రైడే సేలు, సైబర్ మండే సేలు, ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే సేలు, జనవరి 26th రిపబ్లిక్ డే సేలు, ఇలా డిఫరెంట్ టైం జోన్స్లో మనకి సేల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. పర్టికులర్గా ఆ సేల్ నడిచేటప్పుడు తీసుకుంటే మనకి చాలా డిస్కౌంట్స్ కూడా వస్తాయి. కాబట్టి ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అన్నప్పుడు సేల్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ట్రేడింగ్ వ్యూలో రైట్ సైడ్ కార్నర్లో ట్రేడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ట్రేడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ట్రేడింగ్ వ్యూతో టైఅప్ అయి ఉన్న బ్రోకర్స్ లిస్ట్ అనేది వస్తుంది. ఇందులో మనకి ఏదైనా అకౌంట్ ఉంటే కనుక ఆ బ్రోకర్ అకౌంట్లో మనం ఇక్కడ నుంచే లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి డైరెక్ట్గా మనం ఈ ట్రేడింగ్ వ్యూని యూజ్ చేసుకుని మనం ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నుంచి ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తే అవి ఎంత ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనేది ఒకసారి మీరే చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనే ట్యాబ్ ఉంటుంది. ఇది ఓవరాల్గా చార్ట్ సెట్టింగ్స్. ముందుగా మనం చార్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. చార్ట్ సెట్టింగ్స్లో
స్టేటస్ లైన్లో ఇక్కడ ఇన్పుట్స్ వాల్యూస్ ఈ రెండు డిజేబుల్ చేసుకోవాలి. స్కేల్స్ అండ్ లైన్స్లో సింబల్లో ఓన్లీ వాల్యూనే ఉంచుకోవాలి. ఇండికేటర్స్ అండ్ ఫినాన్షియల్స్లో రెండు అన్చెక్ చేసుకోవాలి. ప్రీ మార్కెట్ బై పోస్ట్ మార్కెట్లో ఓన్లీ వాల్యూనే పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ క్యాన్వాస్లోకి వచ్చి ఇక్కడ గ్రిడ్ లైన్స్ అని ఉంటాయి. గ్రిడ్ లైన్స్లో నన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ట్రేడింగ్లో ఇక్కడ బై అండ్ సెల్ బటన్స్ తీసేయాలి. లాస్ట్గా ఈవెంట్స్లోకి వచ్చి ఇక్కడ సెషన్ బ్రేక్స్ అని ఉంటుంది. ఈ సెషన్ బ్రేక్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ డాటెడ్ లైన్స్ ఉంటాయి, దాన్ని నార్మల్ లైన్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డి అనే సింబల్ ఉంటుంది. ఈ డి అనేది కనుక ఉంటే ఇక్కడ మనం ఫిల్ అవుట్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ దీని మీద క్లిక్ చేయాలి. దీంట్లో ఫస్ట్ ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత మనకి ఎస్ఆర్నో 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ దానికి ఎస్ అని పెట్టాలి సెక్షన్ 2లో. తర్వాత రెండో దానికి ఆప్షన్కి నో అని పెట్టాలి. ఎస్ఆర్ నో అని 2 సార్లు వస్తుంది. ఒకసారి ఎస్ పెట్టాలి, రెండోసారి నో పెట్టాలి. మిగతావన్నీ ఎనేబుల్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ ఇక్కడ అంతా కూడా మీరు ఏదో ఒకటి మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేయాలి. అది ఎట్లాగైనా ఫిల్ చేసుకోవచ్చు. అంతా ఫిల్ చేసి కిందకు వచ్చి ఆ అగ్రీ అని కొడితే మీకు చార్ట్ అనేది నార్మల్గా వస్తుంది.